హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, సమంత అండ్ రాజనేమురు వీళ్ళు మూడంలో పెళ్లి చేసుకున్నారు. ఈ డిసెంబర్ మొత్తం కూడా మూడం నడుస్తుంది. అసలు ఈ సీజన్ లోనే పెళ్లిళ్ళు చేసుకోకూడదు, ఈ సీజన్ లో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు విడిపోతారు, అలాగే ఇప్పుడు సమంత రాజనేమురు కూడా విడిపోయే అవకాశం ఉందని చెప్పేసి జ్యోతిష్యుడు మన వేణుస్వామి చెప్పినట్టుగా తెలుస్తుంది సార్. సో ఇప్పుడు దీనిపైన చాలా చర్చనీయాంశంగా విమర్శలు కూడా వస్తున్నాయి ఆయన మీద. మరి అసలు మూడం అంటే ఏంటి, నిజంగా మూడంలో పెళ్లి చేసుకుంటే విడిపోతారా, వేణుస్వామి ఏం చెప్పారు, మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? సమంత అండ్ రాజనేమురు డిసెంబర్ 1 ఈసా ఫౌండేషన్ సద్గురు ఆశ్రమం అక్కడ లింగ భైరవి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. లింగ భైరవి అంటే పార్వతి అని చెప్తారు. సో వాళ్ళు చేసుకున్న పద్ధతి కూడా భూత శుద్ధి అనే పద్ధతి ద్వారా వాళ్ళు వివాహం చేసుకున్నారు. ఈ భూత శుద్ధి అనేది ప్రాచీన యోగిక్ ప్రాక్టీసెస్ లో ఒకటని చెప్తారు. ఆ మెథడ్ ని అక్కడ ప్రవేశపెట్టారు. దీన్ని మామూలుగా అయితే పెళ్లికి అష్టక్రతువులు ఉంటాయి, అందులో ఈ భూత శుద్ధి అనేది లేదని చెప్తారు. ఇది ఒక స్పెషల్ గా ఒక పద్ధతిని సద్గురు ఇంట్రొడ్యూస్ చేశాడని చెప్తున్నారు. దీని ప్రధానంగా భూత శుద్ధి అంటే అర్థం పంచభూతాలని ప్రసన్నం చేసుకోవడం. అంటే భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం, ఈ పంచభూతాలు వీటిని ప్రసన్నం చేసుకోవడానికి భూత శుద్ధి అని చెప్తారు. ఈ పద్ధతిలో వివాహానికి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే పసుపు చీర కట్టుకున్న సుమంగలి ఆ పెళ్లికి సంధానకర్తగా వ్యవహరిస్తారు. వాళ్ళు అక్కడ వాలంటీర్స్గా ఉంటారు, వాళ్ళు వ్యవహరిస్తారు. అట్లాగే ఒక పెండెంట్ అంటాం, ఒక లాకెట్ అంటారు కదా, పెండెంట్ కంపల్సరీగా అది మాత్రం వేసుకోవాలి. తాళి వాళ్ళ ఇష్టం అనమాట, అది ఆప్షనల్, అదేం రూల్ కాదు. అట్లాగే పెళ్ళైన వాళ్ళు కూడా అక్కడ చేసుకోవచ్చు, కొత్తగా పెళ్ళే కాకుండా పెళ్ళైన వాళ్ళు చేసుకోవచ్చు. అయితే లైసెన్స్ సర్టిఫికేట్ మాత్రం చూపించాల్సి ఉంటుంది. గర్భిణీ స్త్రీగాని గర్భిణీ ఉంటే మాత్రం పెళ్ళి అలో చేయరు. సో ఇది ప్రధానంగా ఎందుకు చేసుకుంటారంటే మామూలుగా మన ఆలోచనలు కావచ్చు, కంపానియన్షిప్ కావచ్చు, భావోద్వేగాలు కావచ్చు, భౌతిక ప్రపంచం కావచ్చు, వీటికి సంబంధం లేని ఒక ఆధ్యాత్మిక బంధం వాళ్ళిద్దరి మధ్య ఎవాల్వ్ అవుతుంది అనేది సద్గురు చెప్పాడు అనమాట. దాని ప్రకారం వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఆహారం కూడా సాత్విక ఆహారం, సౌత్ ఇండియాకి సంబంధించిన సాత్విక ఆహారాన్ని ఆ రోజు అందరికి కూడా పెట్టారు. సో ఇది మామూలుగా పెళ్ళి, రెగ్యులర్గా పెళ్ళిళ్ళకి సంబంధం లేని ఒక వెరైటీ మ్యారేజ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే అసలు ఇప్పుడు మూడం నడుస్తుంది. నవంబర్ 26 నుంచి మూడం మొదలైంది. 83 రోజులు ఈ మూడం ఉంటుంది. అంటే మార్గశిర శుద్ధ షష్ఠి దగ్గర నుంచి మాఘ బహుళ అమావాస్య వరకు మూడం ఉంటుందని చెప్తున్నారు. చాలామందికి అంటే తెలియని విషయం ఏంటంటే మూడం అంటే ఏంటి జ్యోతిష్ శాస్త్రంలో అంటే మూడం అంటే మౌఢ్యమని, శుక్ల మౌఢ్యమని కూడా అంటారు. అంటే గురువు శుక్రుడు అనే శుభగ్రహాలుగా చెప్తారు. ఈ గురువు శుక్రుడు సూర్యుని దగ్గరగా వచ్చినప్పుడు శూన్యం ఏర్పడుతుంది, వాటి మీద వెలుతురు పడకుండా చీకటిగా మారిపోతాయి, శూన్యం ఏర్పడుతుంది. అటువంటి శూన్యం రోజులు దాదాపు 83 రోజులు ఉంటాయి. ఈ శూన్యం ఉన్న రోజుల్లో పెళ్ళే కాదు ఏది కూడా ఎటువంటి శుభకార్యాలు కానీ చేసుకోకూడదు. చివరికి ఒక కొత్త ఆఫీస్ ఓపెన్ చేయాలన్నా, లేకపోతే ఏ కొత్త కార్యక్రమం చేయాలన్నా, ప్రారంభించాలన్నా కూడా ఈ మూడంలో చేయొద్దు అనేది ఎప్పటి నుంచో చెబుతున్నారు. సో మూడంలో చేస్తే అవి విఘ్నం అవుతాయని, ఫలించవు అని చెప్పి ఈ శుక్ల మౌఢ్యమి లేదా మూఢమి. సో వీళ్ళిద్దరు ఇప్పుడు అటువంటి ఒక మూఢమిలో పెళ్లి చేసుకున్నారు కరెక్ట్గా. ఎందుకంటే నవంబర్ 26 నుంచి మొదలైంది కాబట్టి వీళ్ళు పెళ్లి చేసుకుంది డిసెంబర్ 1 అనేది ఇప్పుడు అందరూ అడుగుతున్నారు అని వేణుస్వామి నిన్న వీడియోలో చెప్పాడు. వేణుస్వామి వీళ్ళిద్దరు విడిపోతారనో లేకపోతే ఇంకేం చెప్పలేదు ఓపెన్గా, కానీ ఇండైరెక్ట్గా ఆయన మాట్లాడతాడు కాబట్టి అందరూ అడుగుతున్నారు. నన్ను చాలా కాల్స్ వస్తున్నాయి, వీళ్ళు మూడంలో పెళ్లి చేసుకున్నారు కదా, వీళ్ళు విడిపోయే అవకాశం ఉందా, వీళ్ళకు ఒకవేళ బిడ్డలు పుట్టితే వీళ్ళకి మగబిడ్డ పుట్టొచ్చా, ఆడబిడ్డ పుట్టొచ్చా, ఇలాంటి అనేక ప్రశ్నలు నన్ను అడుగుతున్నారు. సో నేనేమో గతంలో నాగ చైతన్య శోభిత గురించి చెప్పినప్పుడు నా మీద అందరూ విరుచుకుపడ్డారు, కేసులు పెట్టారు.
సో నేను అందుకని దీన్ని గురించి మాట్లాడదలుచుకోలేదు. నేను యాక్చువల్గా ఒక పెద్ద సినిమా హిట్ కోసం, సక్సెస్ కోసం 3 రోజులుగా ఒక పెద్ద యాగం చేస్తున్నాను, ఆ పనిలో ఉన్నాను అని ఆయన చెప్పాడు. సో ఇప్పుడు ఆ యాగం ఏ సినిమా కని కూడా చర్చ మొదలైంది. అది అఖండ 2 కని కూడా అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా ఇంకేది లేదు. సో ఇది అఖండ 2 కోసమే ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే బాలయ్యకి కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఉన్నాయి కాబట్టి అఖండ సినిమాలో కూడా ఇటువంటి దైవానికి సంబంధించిన ఇవి యూజ్ చేస్తున్నారు కాబట్టి హైందవ ధర్మం లేదా సనాతన ధర్మం ప్రధానంగా కేంద్రంగా సినిమా ఉంది కాబట్టి దాని నిర్విఘ్నంగా సినిమా హిట్ అవ్వాలని వేణుస్వామి దగ్గర వాళ్ళు యాగం చేయిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. ఇక వేణుస్వామి అయితే వీళ్ళు విడిపోతారని కానీ ఏమి చెప్పలేదు. మామూలుగా అయితే చెప్పేవాడు, కానీ ఆయన మీద కేసు పెట్టారు. ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ మహిళా కమిషన్ కూడా ఇచ్చారు. నేరెళ్ళ శారద కూడా ఈయన్ని పిలిపించి విచారించారు. సో అందుకని అప్పటి నుంచి కూడా ఈయన ఇటువంటి సెలబ్రిటీల జాతకాలు వాళ్ళు అడగకుండా పబ్లిక్గా చెప్పడం ఎందుకులే అన్నట్టుగా సైలెంట్గా ఉన్నాడు. కానీ ఆయన నిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. చాలామంది అంటుంటారు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని జాతకాలు అడిగారా, మీరెందుకు చెప్తారని. వాళ్ళు అడగకపోవచ్చు కానీ ప్రజలు అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నాను అనేది అన్నాడు. కానీ అది పిచ్చి లాజిక్. నిజానికి ప్రజలు చాలా అడుగుతారు. ప్రజలు అడిగితే ఏం చెప్పాలనేది రూల్ ఏముంది? ప్రజలు అడిగితే నేను వాళ్ళు అడిగినప్పుడు నేను చెప్తాను. ప్రజలు అడిగితే ప్రజల జాతకాలు వాళ్ళు అడగాలి కానీ ఎవరి జాతకం ప్రజలకు ఏం సంబంధం? ప్రజలు అడిగితే ఈయన ఎట్లా చెప్తాడు? ఇది సమర్థనీయం కాదు. అది ఆయనకు తెలుసు. లీగల్గా రేపు కేసు అయినా కూడా రేపు అతనికి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. అందుకని అతను మాట్లాడడం మానేశాడు. కాకపోతే ఈ చర్చ నడుస్తుంది. కాకపోతే ఇక్కడ కొంతమంది పండితులు మాట్లాడిన ఇదేంటంటే మూఢమా గీయడం అనేది ఈ కైండ్ ఆఫ్ పెళ్లికి వర్తించదు. ఇదొక పద్ధతిలో ఆయన సద్గురుకి ఇవన్నీ తెలియక కాదు. సద్గురుకి హిందూ సంప్రదాయాలు, మ్యారేజ్కి సంబంధించిన సంప్రదాయాలు, జ్యోతిష్యం ఇవన్నీ కూడా ఐడియా ఉంది ఆయనకి. ఆయన ఒక పద్ధతిని చేశాడు. ఆ పద్ధతి హిందూ సంప్రదాయ పెళ్ళిళ్ళకి భిన్నమైన పద్ధతి కాబట్టి దానికి అనేది చెప్తున్నారు. సో కాబట్టి ఇది పంచభూతాలని ప్రసన్నం చేసుకునే కైండ్ ఆఫ్ పెళ్లి కాబట్టి ఇది వేరే రకంగా ఉంటుంది. ఇది ఒక రకమైన ఆధ్యాత్మికమైన పెళ్లి తప్ప మామూలు హిందూ సంప్రదాయమైన పెళ్లి కాదు. కాబట్టి ఇది వర్తించదు. వాళ్ళకేం తెలియక కాదు. ఈవెన్ సమంతకి, రాజ్కి వీళ్ళకి కూడా తెలుసు మూఢమా కాదనేది. దీన్ని వాళ్ళు పట్టించుకోలేదు లేదనేది పెద్ద చర్చ. మరి వాళ్ళందరూ కూడా విడిపోవాలా? వాళ్ళందరూ కూడా డైవర్సులు అయిపోవాలి కదా. ప్రపంచంలో హిందూ మతం అనేది ఒకానొక మతం తప్ప హిందూ మతంలోనే నమ్మకం లేని వాళ్ళు కూడా బోల్డ్ మంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అట్లాగే వేరే మతస్థులు కూడా ఈ 83 రోజుల్లో అనేక పెళ్ళిళ్ళు జరుగుతాయి. కాబట్టి ఇదేంటంటే నమ్మకమైన సంబంధించింది తప్ప దీన్ని యూనివర్సలైజ్ చేసి ఈ టైంలో పెళ్లి చేసుకుంటే అరిష్టాలు అవన్నీ చెప్పలేము. నమ్మనోళ్ళు రోజు ఏదో ఒక ఆఫీసు లేకపోతే ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. మూఢమైనాకి ఎడమైనా ఆపలేరు వాళ్ళు. ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావాలి, టైం అయిపోయింది, మూఢం కాబట్టి వాళ్ళు ఆగలేరు. దానికేదో మళ్ళీ హిందూ మతంలో ఎలా ఉంటుందంటే ప్రతిదానికి కూడా ఒక రెమెడీ కూడా ఉంటుంది. ఫలాంది చేసుకోండి, మూఢం వర్తించదు. ఇవన్నీ రెమెడీలు కూడా చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ఏదైనా కూడా ప్రపంచంలో ఏ నమ్మకమైనా కూడా మనిషి వీలైనంత పాటిస్తారు తప్ప 100% రూల్స్కి ఎవరు కూడా కట్టుబడి ఉండలేరు. జీవితం కొనసాగదు అలాగా. అందుకని కాబట్టి ఇక్కడ సమంత వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు విడిపోతారా లేదని చర్చ చేయడమే ఘోరమైన విషయం. ఎందుకంటే అది వాళ్ళు విడిపోతే ఏంటి, విడిపోకపోతే వీళ్ళకేంటి. సో వాళ్ళేదో హ్యాపీగా పెళ్లి చేసుకొని ఇద్దరికి కూడా ఒక పెళ్లి ఫెయిల్ అయింది కాబట్టి రెండో పెళ్లితో వాళ్ళ లైఫ్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుని వాళ్ళేదో చేసుకుంటే వాళ్ళని విడిపోవాలని కోరుకోవడం అనేది దుర్మార్గమైన విషయం. దాన్ని ఈయన అడగడం, ఈయన దాని మీద వీడియో చేయడం. ఆయన సైలెంట్గా ఉండొచ్చు. యాక్చువల్గా ఆయన సైలెంట్గా ఉంటే అసలు చర్చ లేదు. సైలెంట్గా ఆయన లేడు కాబట్టి మీడియాలో మళ్ళీ స్పెక్యులేషన్స్, దీని మీద చర్చ ఇవి జరుగుతోంది. కాబట్టి ఇక్కడ మూఢమే అనేది ఈ కైండ్ ఆఫ్ పెళ్లికి వర్తించదు అనేది తెలుసుకోవడం అవసరం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.